హిందువుల ప్రసాదం మేము ముట్టుకోకూడదు. మరి నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నేను ఇచ్చే డబ్బులు ఎవరి డబ్బులు? నేను కష్టపడితేనే కదా నేను నీకు జీతం ఇస్తున్నాను. జీతానికి ప్రసాదానికి ముడి పెట్టకండి, భలేవారు మీరు. అంటే తినకూడదనే చెప్తున్నారా మీరు? కాదండి, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఐ వుడ్ నెవర్ ఫోర్స్ ఎనీబడి టు డూ ఎనీథింగ్. ఓకే, రైట్? మీకు ఇష్టం లేని పని నేను బలవంతం ఎందుకు చేయాలి? ఇది అసలు కరెక్టా కాదా చెప్పండి. పోనీ ఇప్పుడు అలా అనుకోవడం కరెక్టా కాదా? అది ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, బైబిల్ ప్రకారం వాళ్ళు ఏమంటారంటే డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్. ఓకే, వాట్ ఈస్ ద ఫెయిత్? గాడ్ కెనాట్ బీ ఇన్ అన్ ఐడల్. ఇప్పుడు సృష్టికర్త, మనం బ్రహ్మ అంటాం సహజంగా, అలాంటి సృష్టికర్తని మీరు తీసుకొని అంత గొప్ప ఆ భగవంతుడు రూపాన్ని మీరు ఇంత చిన్నగా పెట్టేసుకొని మీరు ఇంట్లో పూజిస్తానంటే వాట్ జస్టిఫికేషన్ ఇట్ ఈస్? అది మనం ఊహిస్తాం కదా, అదే ప్రతి చోట చూస్తాము. మీరు ఊహించుకోవటానికి మీకు స్వేచ్ఛ ఉంటే వాళ్ళు ఆలోచించుకోవటానికి స్వేచ్ఛ ఉండకూడదు. ఇప్పుడు సపోజ్ మీరు చర్చ్ నుంచి నాకు ఏదైనా ప్రసాదం చర్చ్ నుంచి మేము ఏమి ఇవ్వమండి, భలేవారు. ఏమి ఇవ్వము మీకు. పోనీ ఒక ఏమంటారు, ఒక ముస్లిం వాళ్ళ ఇంట్లో ఏదో చేసుకుని పండగ తీసుకొచ్చి మేము తింటాం కదా. ఏమి ఇవ్వమండి. ఇప్పుడు ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ ఇస్ వీ డోంట్ ఆఫర్ ఎనీథింగ్ టు ఎనీ ఐడల్, right? And whatever we do is we do it out of love, right? There is no conditions, right? And food anedi is given by the earth, right? దాని మీద ఏ మతానికి హక్కు లేదండి, రైట్? ఏ దేవుడు ఏ మతానికి ఇది నాది, ఇది మీరే తినాలి అట్లా ఏం హక్కు లేదు. బట్ ఏమిటంటే మెయిన్లీ మీరు సామాన్యంగా ఇంట్లో వండుకొని తిండి చేసి అన్నీ పెట్టండి, తప్పకుండా ఎవరైనా తింటారు. బట్ ది ఓన్లీ కండిషన్ ఇన్ దట్ ఈస్ డూ నాట్ ఈట్ ఫుడ్ సాక్రిఫైస్ టు ఐడల్స్, రైట్? సో దట్ ఈస్ వన్ కండిషన్. మీరు ఇంట్లో ఎన్ని రోజులు నేను చక్కగా నన్ను పిలవండి, మీ ఇంట్లోకి వచ్చి నేను భోజనం చేస్తాను. ప్రసాదం అంటే మాత్రం తినరు, అంతేనా? సో మీరు కూడా అలాగే ఉన్నారు అయితే దీన్ని బట్టి. అలాగే ఉన్నారని కాదు, దిస్ ఇస్ అవర్ బిలీఫ్స్. ఇప్పుడు సరే, తిరుపతి నుంచి లడ్డు వచ్చింది, ప్రసాదం అంటే తీసుకుంటారు, తీసుకోరా మీరు? యాజ్ ఎక్స్ బ్రాహ్మణ్ అనుకోండి, ఇప్పుడు మనకి కొన్ని మీలో నేను బ్రాహ్మణే చూస్తున్నాను. అచ్చమైన బ్రాహ్మణ అబ్బాయిలని నాకు మీరు కనిపిస్తున్నారు. అబ్సల్యూట్లీ గర్వాప్సీలాగా ఉంది ఇది ఇంటర్వ్యూ. లేదండి, అంటే ప్రతి మతానికి కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉన్నాయి. లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీబడి, లెట్ us రెస్పెక్ట్. ఇప్పుడు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళవి, మీ ట్రెడిషన్స్ మీది, మా ట్రెడిషన్స్ మావి, రైట్? సో ఎందుకు వేలెత్తి దాన్నే గుచ్చి 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 ఎందుకు? ఇప్పుడు ఇట్స్ ఆల్ ప్రాపగేషన్ అనిపిస్తుంది కొన్నిసార్లు. అంటే నా ఉద్దేశం ఒకటే సార్, ఇప్పుడు ఏదో ఒక శక్తి ఉంది అనేది నిజం. అది మహమ్మద్ ప్రవక్త కావచ్చు, లేకపోతే హిందూయిజం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అదే అంటున్నాను, ఎవరి ఇష్టం వాళ్ళదని మీరే అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్నారు. అంటే అది రూపాలు వేరంతే. ఇప్పుడు నేను ఒక రాయిలో చూస్తే మీరు ఒక సిలువలో చూస్తారేమో. సిలువలో దేవుణ్ణి మేము ఎన్నడూ చూడమండి, బాగోయ్ మీకు దండం పెడతా. మరి ఎక్కడ చూస్తారు అంజలి గారు? సిలువ దేనికి సాదృశ్యం అంటే త్యాగానికి సాదృశ్యం. సరే, మీరు ఎందులో దైవత్వం చూస్తారు? ఎందులోని చూడమండి దైవత్వం. దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. అండి ఫస్ట్ కమాండ్మెంట్ బైబుల్లో, మరి మీరు చదివారో లేదో తెలియదు, 10 ఆజ్ఞలు ఉంటాయండి. దట్ ఈస్ ద మారల్ స్టాండర్డ్, రైట్? అది జూస్కి కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అది ఇస్లాం రిలీజియన్లోనే కావచ్చు, రైట్? దీస్ మోనోథిజం రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో అందులోని ప్రాముఖ్యం ఏంటంటే డూ నాట్ వర్షిప్ ద క్రియేషన్ బట్ వర్షిప్ ద క్రియేటర్, రైట్? సో దట్ ఈస్ ది స్టాండర్డ్ మారల్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే యూ షాల్ హ్యావ్ నో గ్రేవెన్ ఇమేజెస్. ఎలాంటి శిల్పాలు కూడా, ఎలాంటి విగ్రహాలు కూడా ఉండకూడదు. ఎందుకంటే దేవుణ్ణి చూసినది ఎవరు లేరు కాబట్టి. సో ఆయనకి ఒక రూపం ఇచ్చేసి ఆయన్ని పెట్టేసి మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అనేది బైబిల్ చెప్తుంది. సో దాన్ని మేము చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం, రైట్? రైట్? బికాజ్ నేను భగవంతుడిని చూడలేదు, మీరు భగవంతుని చూడలేదు. ఎవరో శిల్పీలు చెక్కినదే మీరు చూస్తున్నది, దాన్ని మీరు పూజిస్తున్నారు, నేను కూడా చూడలేదు, రైట్? యేసుక్రీస్తు నేను చూడలేదు. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఎవరైనా ఫోటో చెప్పినా వాడికి దండం పెడతా, రైట్? రైట్? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అండి. ఇప్పుడు ముస్లిం సోదరులు వాళ్ళ పండగలైనప్పుడు
ఖీర్ అని అవని ఇవని అన్ని సప్తాన్నే తింటామండి, తింటారా మరి? అన్నీ తింటాం. అప్పుడు ప్రసాదం కాదా అది? కాదండి, దే డోంట్ ఆఫర్ ఇట్ టు ఐడల్స్ కదండి. అచ్చా, సో అక్కడ పట్టుకున్నారనమాట మీరు. ఎనీ ఫుడ్ దట్ ఈస్ నాట్, ఇప్పుడు మీ ఇంట్లో పుట్టినరోజులు చేసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, తప్పకుండా వచ్చి తింటాం, కాదనటం లేదు. రైట్ రైట్ Right. సరే, మీరు భలే ఉన్నారండి. Why don't you respect something we respect అండి? అయ్యో, అంత కష్టం ఏమున్నదండి? ఇస్తాను, డెఫినెట్ గా ఇస్తాను. మీరు కాదని అన్నప్పుడు ఇంక నేను ఇంకేం చేస్తా, బలవంతంగా వచ్చి తినిపించలేను కదా నేను. అబ్బా చూసారా, బలవంతంగా తినిపించలేంది బలవంతంగా మతం మార్చేయచ్చు అంట. బా అంత బాగా మాట్లాడతారు అంటే చూడండి మీరు. వాళ్ళ మానసిక ఆర్థిక పరిస్థితులు వాళ్ళు అలాగా అటు సైడ్ వెళ్ళేలాగా చేస్తాయేమో అనేది నా ఎవరి ఏమండి, డబ్బుడికి అమ్ముడు పోయిన వాడు అసలు ఏ మతానికి చెందినవాడు కాడు. అయితే ఇప్పుడు హిందూ నుంచి లేదా అదర్ వేరే వేరే మతాల నుంచి క్రిస్టియన్లోకి వెళ్ళేవాడు ఏమీ డబ్బులు పెట్టలేదంటారా మీరు? ఎందుకు ఇస్తారండి? ఇచ్చినోడు గాడిద, తీసుకున్నోడు గాడిద. చాలా మీకు ఇచ్చినవాడు గాడిద, తీసుకున్నవాడు గాడిద. సరే డన్. ముషీరాబాద్లోనే ఎందుకు చర్చ్ పెట్టడం జరిగిందంటే ఏం చెప్తారు? ముషీరాబాద్లో ఎందుకు పెట్టామంటే అండి, దట్ వాజ్ ద ఏరియా దట్ గాడ్ షోడ్ మీ. ఇస్ ఇట్? యా, సో వెన్ ఐ వాజ్ ఆస్కింగ్, అంటే ఐ ప్రే, సో దెన్ ఐ వాజ్ మూవింగ్ అబౌట్ ఆ ఏరియాలంతా నేను చూస్తున్నప్పుడు, దెన్ దిస్ ఇస్ ద ప్లేస్ దట్ గాడ్ సెడ్ ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ మినిస్ట్రీ. సో అక్కడ ప్రారంభించాను. వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ మేబీ 12 to 15 people. So today we have about 500-600 people who come, hear the message and they go. కానీ ముషీరాబాద్ ఎమ్మెల్యే గారితో కూడా మీకు మంచి... అవునండి, ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఆయనకి నాకు సంబంధం 10 years బ్యాక్. నేను మూవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, ఆయన కూడా ఒకప్పుడు ప్రొడ్యూసరే కదండి. అవును. సో ఆయన మీ దగ్గరికి వస్తుంటారు అప్పుడప్పుడు? ఎందుకు రారండి, ఆయనే స్వయంగా చెప్పింది కూడా. ప్రతిసారి వచ్చినప్పుడు నాకు మనసుకి చాలా శాంతిగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు. హీ ఫైండ్స్ సమ్ ప్రెజెన్స్ దేర్ కదండి. ఇప్పుడు ఆయన చెప్పనవసరం లేదు, బట్ వెన్ హీ కమ్స్, రైట్. సో మీది కూడా లవ్ మ్యారేజ్ అని చెప్పని విన్నాను. అయ్యో కాదండి, కాదా? సినిమా ఇండస్ట్రీలోనే, అంతేగాని బయట మాత్రం అరేంజ్డ్ మ్యారేజే. షాదీ.com. కానీ తమిళీని చేసుకున్నట్టున్నారు. తమిళనే చేసింది. అంతేనా? ఓకే. సో ఇంట్లో తమిళ్ మాట్లాడతారా అయితే? నేను నా భార్య తమిళ్ మాట్లాడతాను. 3 ఆడపిల్లలు. ఎస్. ఒకళ్ళు ఇద్దరు కాకుండా 3 ఎందుకు అనుకున్నారు? నేను దేవుణ్ణి 4 అడిగానండి యాక్చువల్గా. మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఈ విషయంలో. నేను పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజే నా భార్యతో మాట్లాడిందంటే, నాకు పిల్లలు చాలా ఇష్టం అండి. ఓకే. అండ్ ఐ వాంట్ టు హ్యావ్ అ బిగ్ ఫ్యామిలీ. రైట్. ఎందుకు ఆలోచన వచ్చిందంటే, ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ అండి. ఐ నెవర్ హ్యాడ్ అ ఫ్యామిలీ. సో అటు మా మదర్ ఫ్యామిలీ వాళ్ళతో కూడా వీ వర్ నాట్ వెరీ క్లోజ్. అటు మా ఫాదర్ ఫ్యామిలీతో వీ ఆల్మోస్ట్ లిటరలీ గ్రూ అప్ యాజ్ ఆర్ఫన్స్. సో నాకు పెద్ద ఫ్యామిలీ కావాలి. రేపు నాకు పిల్లలు పుట్టి, వాళ్ళు పెళ్ళి అయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే, నాకు ఇలా 30-40 మంది నా కళ్ళ ముందు నా కుటుంబము అని చెప్పుకోవటానికి. అందుకనే ఆ ఆశతో అడిగాను. అండ్ గాడ్ హర్డ్ మై ప్రేయర్. ఇంటికి 3తో ఆపరేటేనా? ఏమో అండి, తెలీదు. కాదు, అనిపించిందా 3 ఆడపిల్లలు 1 అబ్బాయి అంటే బాగుంది? లేదండి, అలాగే ఏం లేదండి. మనసులో లేదండి, ప్లీజ్, అలాంటిది ఏం లేదండి. హూ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్, ఐఎమ్ గ్రేట్ఫుల్ అండి. ఆరోగ్యంగా చక్కటి బిడ్డల్ని ఇచ్చారు, థ్యాంక్ యూ, అంతే. కానీ రాజశేఖర రెడ్డి గారితో మీరు అంత క్లోజ్గా మూవ్ అయ్యేవారు, రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారు? వచ్చాను కదండి, నేను కాంగ్రెస్ పార్టీలో. ఇక్కడ కొద్ది రోజులే, నేనది ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు రాలేదు? కొద్ది రోజులు ఏమిటండి, ఆయన చనిపోయిన తర్వాత కూడా నేను సంతాప సభలు, బాబోయ్ ఎన్ని స్థలాలు చేశాను. పర్టికులర్గా ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయిందండి నాకు. ఎందుకంటే అంత వైబ్రెంట్ లీడర్ని నేను మళ్ళీ చూస్తానో చూడను, ఐ రియలీ డోంట్ నో. అంటే ఆ రాజకీయానికే ఒక కళ తెచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు. అంటే ఆయన దగ్గర అవ్వడానికి కారణం అంటే యాక్చువల్లీ అంత దగ్గర ఇట్ జస్ట్ కనెక్టెడ్ అండి. ఏ కారణం అనేది లేదు. నాకు ఫస్ట్ ఆరోగ్యశ్రీ అండి, రైట్. మా మదర్కి క్యాన్సర్తో చనిపోయినప్పుడు షీ సఫర్డ్ అ లాట్, అండ్ ఫైనాన్షియల్గా కూడా వీ హ్యాడ్ మెనీ ఆబ్స్టికల్స్. మై ఫాదర్ died of a massive heart attack.
అండ్ వీ హ్యాడ్ నో మనీ విత్ అస్. సో అలాంటి సమయంలో నిజంగా డబ్బులు లేని వారికి ఉచితముగా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్స్లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉచిత వైద్య సేవ అనేది ఏ నాయకుడు, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ నేను రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మిమ్మల్ని కలవటానికి కారణం అదొక్కటే సార్ అన్నాను. ఆరోగ్యశ్రీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కీమ్స్ అండి. ట్రూ. కానీ ఆయన కాలం చేసిన తర్వాత జగన్ గారితో మళ్ళీ మీరు తక్కువ అండి, చాలా తక్కువ. ఐ మీన్ ఆయన కోసం క్యాంపెయినింగ్కి వెళ్ళాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆయన పులివెందల నుండి నిలబడినప్పుడు ఆ ఏరియాలంతా అప్పుడు భూమన్ నాగిరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ప్రొద్దుటూరు అంతా. ఆయన అండర్లోని మేము క్యాన్వసింగ్ చేస్తాం జగన్ గారికి. ఐ థింక్ దట్ వాజ్ మై లాస్ట్. మొన్న ఐ థింక్ ప్రీవియస్ ఎలక్షన్లో కూడా గెలవలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన టైంలో కూడా అప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను, వైజాగ్, కాకినాడ ఈ ఏరియాల్లోని ఆయన పార్టీ వాళ్ళ కోసం నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కోసం ప్రచారం. అంటే మళ్ళీ రాజకీయాల వైపు చూసే ఉద్దేశం లేదు? ఎందుకు లేదండి, భలేవారు. ఓహో, అంటే మీ మాట ఎంత సౌమ్యంగా ఉంది, ఎందుకు లేదండి చెప్పండి. అయితే ఎప్పుడు కనిపించే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి వస్తున్నారు? ఇంకా ఏం టాక్స్ జరుగుతున్నాయండి, చెప్తా. నిజంగానా? నిజంగా అండి. ఇంకా ఫైనలైజ్ చేసుకోలేదు? ఇంకా చేసుకోలేదండి, చేసుకోలేదు. సరే, ఇప్పుడు మీరు ఈ క్రిస్టియానిటీ తీసుకోవడానికి ఒక రీజన్ చెప్పారు, మన రాజకీయాల్లోకి రావడానికి మళ్ళీ ఒక వాయిస్ అనేది ఉండాలండి కమ్యూనిటీకి. దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీరు చూసుకుంటే 1,00,000 మంది సేవకులు ఉంటారండి. 1,00,000 మంది సేవకుల్లో మీరు మినిమం తీసుకున్న 1,50,00,000 1.5 crore పీపుల్, ఒక క్రిస్టియన్స్ అనుకోండి. దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ దెమ్ ఇన్ ద పార్లమెంట్. అటు లోక్సభ అయినా కావచ్చు, రాజ్యసభ అయినా కావచ్చు. వారి గురించి మాట్లాడే నాయకులు లేరు. సో మనం మ్యాక్సిమం చూసుకుంటే 545-550 ఒక ఎంపీస్ అనుకోండి. వేర్ ఇస్ అవర్ వాయిస్ అండి? అప్పుడప్పుడు మాట్లాడేది ఒక్క ఓవైసీ అంతే. నోబడీ ఎల్స్ స్పీక్స్ ఆన్ అవర్ బిహాఫ్. అంటే మీరు ఈ కోటిన్నర గురించి మీరు ఆలోచిస్తున్నారా? మిగతా వాళ్ళందరూ ఎవరికి న్యాయం జరగట్లేదు? కాదండి. ఫస్ట్ నేను చెప్తాను వాట్ ఈస్ మై ప్రయారిటీ అని నేను చెప్తున్నాను. ఫస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ a representation for our people, right? And the second thing is all the weaker sections. I think they are not getting proper justice, right? Many weaker sections are being sidelined. సో దానికోసం నేను తప్పకుండా నేను నిలబడతాను. సో మై కాజ్ ఇస్ జెన్యూన్ అండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఏమిటంటే అండి, ఇప్పుడు వెళ్ళినందుకు సమాజానికి వాళ్ళ కులస్తులకి కూడా ఎంతో కొంత బెనిఫిట్ జరగాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజకీయాల్లోని కొంతమంది మాట్లాడుతుంటే మా కులపొస్తుడు అంటున్నారు కదండి, అంటున్నారు. వాళ్ళని ప్రశ్నించారు కదా మరి, ఎందుకంటే వాళ్ళు పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళని ప్రశ్న. మా లాంటి వాళ్ళని అయితే మీరు అడుగుతారు. అదే మాలాంటి వాళ్ళు ఎవరన్నా అడుగుతుంటే ఎవరన్నా సమాధానం చెప్పేవాళ్ళు ఉన్నారా? నేను చెప్తున్నా కదండి ఇప్పుడు. సో అండ్ దే ఆర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్స్ అండి, రైట్? బట్ వాట్ ఐ షుడ్ ఫీల్, ఇప్పుడు మోదీ గారు కాన్సెప్ట్ నాకు ఒకటి, ఆ ట్యాగ్ లైన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సబ్కా సాత్ సబ్కా వికాస్. బట్ that is not being fulfilled. That is not being fulfilled. Our tagline, I was one of the persons who supported Modi in his first election as Prime Minister. I loved every speech of his. But it is unfortunate that certain communities have been sidelined. ఇప్పుడు మీరు మోడీ గారిని ఇష్టపడుతున్నారంటే మళ్ళీ మీ వాళ్ళందరూ మీకు యాంటీ అవుతారేమో. లేదు యాంటీ అలేదు. ఇప్పుడు ఆయనకి నాకు ఏమి ఇది లేదండి. ఒకటి నేను మోదీ గారిని ఎందుకు ఇష్టపడతానంటే, ఇప్పటి వరకు ఏ నాయకుడు ధైర్యం చేయలేని డెసిషన్స్ ఆయన తీసుకుంటున్నాడు. అందుకని అంటే ఆయన మగాడు, బెండ్ అవ్వని నాయకుడు. అందుకని ఆయనని మెచ్చుకుంటా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఇంకొకటి ఏమిటంటే, మేము చాలా ఇష్టపడే దేశము ఇస్రాయెల్. పివి నరసింహారావు గారు బయలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ అప్పుడు ఆయన హయాంలో ఓపెన్ చేసినా కూడా
వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఇస్రాయెల్కి వెళ్ళి వాళ్ళతో కలిసి గవర్నమెంట్స్తో కలిసి మాట్లాడింది లేదు, ఒక్క మోదీ గారు. రైట్. అండ్ దట్ ఈస్ వై వీ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దాట్. ఎందుకంటే బైబుల్ ఫస్ట్ చోజన్ పీపుల్ బైబుల్లో ఇస్ ది ఇస్రాయలైట్ పీపుల్, ద జూయిష్ పీపుల్. అక్కడ నుండి క్రిస్టియానిటీ ఉద్భవించింది కాబట్టి, అక్కడి నుంచే క్రిస్టియానిటీ వచ్చింది కాబట్టి, సో వీ లవ్ దెమ్ యాజ్ అవర్ ఓల్డర్ బ్రదర్. రైట్. అండ్ వీ రెస్పెక్ట్ మోదీ ఫర్ దాట్ అండి. అండ్ ద డిసిషన్స్ దట్ హీస్ టేకెన్. ఈరోజు ఎవరైనా ఎంతైనా క్రిటిసైజ్ చేయండి మోదీ గారిని, నేను ఒకటే అభినందిస్తాను ఏమిటంటే ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ అండి. యా. ఇండియా ఈజ్ ఆన్ ద వరల్డ్ మ్యాప్. ఈరోజు పెద్ద పెద్ద దేశంలో ఉన్న ప్రధానులు మోదీ గారికి ఇస్తున్న రెస్పెక్టు అది మొత్తం ఇండియాకి ఇస్తున్నట్టే. ట్రూ. సో అందుకనే నేను ఆయన అభినందిస్తాను. బట్ ఎస్, ఆయన ఐడియాలజీస్ కొన్ని ఉన్నాయి, దాన్ని నేను వ్యతిరేకిస్తాను. రైట్. కానీ ఈ మొన్న తమిళనాడులో ఒక సిమ్ గారు అబ్బాయి చేసిన సనాతన ధర్మం మీద వాక్యములు, దాని మీద అది ఆయన అభిప్రాయం అండి. దాన్ని మీరేమనుకున్నారు? ఆయన మాట్లాడారు. నాకేమిటి, ఐ రియలీ హ్యావ్ నో ఐడియా వాట్ సనాతన ధర్మ ఇస్. సో ఐ రియలీ వుడ్ నాట్ బి, ఐఎమ్ నాట్ ఎ స్కాలర్. ఎందుకంటే నేను దాదాపు 30-40 మంది మాట్లాడుతుంటే ఒక వర్గమేమో సనాతన ధర్మం ఉండకూడదు, ఒక వర్గం అంటే సనాతన ధర్మం, ఒక వర్గం అంటే సనాతన ధర్మం వల్లనే ఇన్ని డివిజన్స్ మన హిందూ దేశంలో వచ్చాయి. ఎవరు కరెక్ట్ అండి? రైట్. సో ఇంతమంది మాట్లాడుతూ నేను ఎవరిని నిజం చెప్తున్నారని నేను నిర్ధారించాలి? So I really don't know. అంటే what is your inner feeling అనేది? That's what I mean. I really don't know what సనాతన ధర్మ is. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇట్ ఈస్ ఎన్ ఎవర్ లాస్టింగ్ అంటారు, రైట్? ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది ధర్మం, ఎవర్ లాస్టింగ్ ధర్మం. సో వాట్ ఈస్ ది యాక్చువల్, ఇప్పుడు ఎవరు ఏ విధంగా దీనిని, ఈ ధర్మాన్ని ఎవరు ఆలోచనలతో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారో, ఏవేవి ఎస్టాబ్లిష్ చేశారో ఐ రియలీ డోంట్ నో అండి. నేను పండితుడిని కాదు, నేను స్కాలర్ని కాదు. నాకు తెలియని విషయంలో నేను నోరు మూసుకోవటము నేను సమంజసం అనుకుంటానండి.